బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ అంతా కూడా ఉల్టా ఫుల్టా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలైన చిక్కు ఏంటి అంటే కనుక బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 4 ఫైనల్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్నారు. అయితే టాప్ 3లో ఉన్న యావర్కి అల్లరి నరేష్ బిగ్ బాస్ హౌస్ లోకి సూట్ కేస్ తో వెళ్లి 15 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు. అయితే మీలో ఎవరైనా టాప్ 4కి వచ్చేసి ఈ 15 లక్షలు తీసుకుంటారా అని అడిగితే హౌస్ మేట్స్ అందరూ కొంచెం సేపు ఆలోచించారు. అయితే యావర్ ఏమనుకున్నాడో ఏందో అల్లరి నరేష్ తో అన్న ఆ 15 లక్షలు నేను తీసుకుంటానంటూ చెప్పి మొత్తానికి టాప్ 4కు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక టాప్ 3లోకి అమర్దీప్ వెళ్ళిపోయాడు. ఇక అసలు విషయానికి వస్తే ఎలిమినేట్ అయిన తర్వాత అల్లరి నరేష్ తో పాటు యావర్ను కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొచ్చేశారు. ఇక మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న 3 కంటెస్టెంట్స్ పై అభిప్రాయాన్ని చెప్పమని నాగార్జున అడిగారు. దీంతో నీకు ఇష్టమైన శివాజీ అన్న నుంచే స్టార్ట్ చేద్దాము. శివాజీ అన్న మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే, నా లైఫ్ లో చాలా మంది నటులను కలిశాను సార్, కానీ ఇలాంటి మంచి నటుణ్ణి నేను కలవలేదు. నిజంగా బిగ్ బాస్ హౌస్ కి రావడం ఒక అదృష్టం అయితే ఆ హౌస్ లో శివన్న నాకు దొరకడం మరో అదృష్టం. నిజంగా మా స్పై బాండింగ్ చాలా చూడముచ్చటగా ఉంది అన్న, నువ్వు విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ శివాజీ అన్న మీద తన ప్రేమను కురిపించాడు యావర్. ఇక తర్వాత మరి నీ ఫ్రెండ్ ప్రశాంత్ పై నీ ఒపీనియన్ ఏంటి అంటే, వాడు గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. వాడొక మేలిన్ వజ్రం. చూడండి, వజ్రం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది, ప్రశాంత్ కూడా అలాగే వజ్రం లాగే మెరుస్తాడు. మరి నీ ఫ్రెండ్ విన్నర్ అవ్వద్దంటే శివాజీ అన్న విన్నర్ అవుతే మా ఇద్దరికి హ్యాపీ సార్. ఎవరనేది జనాలు డిసైడ్ చేయాలి. ఏదైనా సరే నాకు హౌస్లో 2 వజ్రాలు దొరికాయంటూ శివన్న మీద ప్రశాంత్ మీద ప్రేమ కుడిపించాడు యావర్. ఇక అమర్పై నీ అభిప్రాయం ఏంటి అంటే, అమర్ కూడా మంచివాడే, కానీ కొన్ని విషయాల్లో తొందరపడుతూ ఉంటాడు. ఎనీవే అమర్, నీకు ఆల్ ద బెస్ట్ అంటూ మొత్తానికి 3కి ఆల్ ద బెస్ట్ తెలియచేసి 15 లక్షలు తీసుకొని బయటకు వచ్చేశాడు యావర్. మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద స్పై బ్యాచ్ పై కురిపించిన ప్రేమపై యావర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.